వల్ల ఏ సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణమయ్యి సర్టిఫైడ్ వాళ్ళ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి అంటే ఇప్పుడు గ్రాఫాలజీ మీద కూడా నేను బుక్ రాశాను తొందరలో రిలీజ్ కాబోతుంది అలా చేయగలిగితే చాలా బాగా ఉంటుంది చాలామంది వచ్చి మా పిల్లలతో పక్క పిల్లలతో కలవట్లేదండి ఎవరితోనూ కలవలేకపోతున్నాడు మా కోడలు కొడుకుతో మా కోడలు కొడుకుతో సరిగ్గా కలవటం లేదండి మా అమ్మాయి మా అల్లుడితో సరిగ్గా కలవట్లేదు అంతెందుకండి మా మిస్సెస్ నాతో సరిగ్గా ఉండట్లేదు అని అంటుంటారు చాలా చిన్న విషయం అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో ఐ అనేది ఇలా రాస్తున్నారండి ఐ అనే దాన్ని నిలువుగా గీత గీసి ఇలా రాస్తున్నారు ఇది చాలా రాంగ్ వీళ్ళు రాసేవాళ్ళు సపోజు సీత ఉందనుకోండి SITA రాస్తున్నారు ఈ ఐ అనేది చాలా చాలా ముఖ్యం అది ఈ లెటర్కి కలవటం లేదు ఈ లెటర్కి కలవటం లేదు ఐ అనే లెటర్ని ఇలా రాయండి ఈ ఐకి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న లెటర్కి రైట్ హ్యాండ్లో ఉన్న లెటర్కి కలపండి మా చిన్నతనంలో మీరు కర్సివ్ రైటింగ్ రాసేవాళ్ళం కర్సివ్ రైటింగ్ రాయటం వల్ల మేమంతా పిల్లలందరం భుజాల మీద చేతులు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం భుజాల మీద చేతులు వేసుకొని స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ రోజున ఎవరు భుజాల మీద చేతులు వేసుకొని తిరిగేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఐ ఒకటి ఇండివిజువల్గా ఐ అంటే నేను ఒక ఇండివిజువల్గానే ఉంటున్నారు ఇక్కడ సీత అనేదాన్ని SITA ఇలా ఈ ఐకి టీకి కలిపారనుకోండి అప్పుడు మనం కలుసుకుంటాం చేతులు వేసుకుంటాం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 99% ఐలు ఇలాగే రాస్తున్నారు నేను ప్రతి ఒక్కడు నేను తోపు అనుకుంటున్నాను ఎవరైతే ఈ ఐని ఇలా రాస్తారో వాళ్ళు అందరితో కలుస్తారు దీనికోసం కొన్ని లెటర్స్ IT ఇట్ IS ఈజ్ ఇలా లెటర్స్ రాయగలిగితే అంటే ఐతో కలిపి ఉండే లెటర్స్ IT ఇట్ IS ఈజ్ ఇఫ్ IF ఇఫ్ ఇలా ఒక 10-15 పదాలు రాయగలిగితే రోజు ఒక పేజ్